మాస్క్ వేసి ఏంటి? ఏం చేస్తాం అయ్యా? ఏం మాకు కరోనా అదృష్టం, మాకు కలిగిన అదృష్టం అయ్యా ఇది. కరోనా ఎప్పుడో పోయింది కదా, మళ్ళీ కరోనా పోయింది అయ్యా, కానీ మమ్మల్ని వదలలేదు కరోనా. ఇది ఇంకో ఇది ఇంకో కరోనా అయ్యా, మాకు లేదు. చైనా నుండి కొత్త కరోనా అనేది తెస్తాం, మాకు లేదయ్యా. మాకు లేదు ఇది కరోనా. మాస్క్ తీసి జోరు పెట్టుకో. మాకు వచ్చిన కరోనా కాదయ్యా, రూమ్ లో మీకు తెలుస్తుంది. రూమ్ లో అవునా, ఆడు ఏమి అయ్యాడు? నిలిపాడు, అతను వెళ్ళిపోయాడు, వర్క్ హోమ్ పెట్టుకుని వెళ్ళిపోయాడు అయ్యా. ఏమి ఎందుకు వెళ్ళిపోయాడు? ఏం చేస్తాడు పాపం, ముక్కలు బద్దలేసిపోయి కంపు కొడుతుంది రూమ్ లో. క్లీనింగ్ చేయమని చెప్పలేదు ఏంటి? క్లీనింగ్ చేసుకుంటున్నాం మనం రోజు, దాని గురించి కాదయ్యా. ఎక్కడ చచ్చిన కంపు కొడుతుంటే మరి చూడలేదు, ఎక్కడ చచ్చిపోయింది. వెతికామండి, మొత్తం రూమ్ అంతా వెతికాము. వెతికితే వెతికించాలి మీరు, పని మనిషి కూడా వెతికాడు. మొత్తం అంతా వెతికితే మొత్తం కంపు ఎక్కడి నుంచి వస్తుందో చూసాము. చూస్తే మీ మంచం దగ్గర నుంచి వస్తుంది. పాపం మంచం దగ్గర నుండి ఎందుకు వస్తుంది? ఆ మంచం ఎంత జాగ్రత్తగా ఉంచుతాను. అతను వర్క్ హోమ్ పెట్టి వెళ్ళిపోయాడు. ఎండకు కాదయ్యా, అది మీ భావన. అది ఎండకు కాదు వెళ్ళింది, ఆయన వర్క్ హోమ్ పెట్టుకుని ఎండకే వెళ్ళాడు. ఏసీ లేక కాదు, ఎండకే కాదు, వాసనకి వెళ్ళిపోయాడు ఆయన. చెప్పాను నీకు, చెప్పాడు. మంచిది. వాసన భరించలేక వెళ్ళిపోయాడు. వాసన నేను కూడా ఎంతో ధైర్యం చేసి ధైర్యం చేసి వచ్చావు. ముక్కులు బద్దలైసిపోతున్నాయి ఇప్పుడు, మాకు ముక్కులు బద్దలైసిపోతున్నాయి. నా దగ్గర నీకు స్మెల్ వస్తుందా? దయచేసి మా విన్నపం విని, ఏంటి విన్నపం? కొద్దిగా అక్కడ ఒక రూమ్ ఉందయ్యా మనకి, దాన్ని వాష్రూమ్ అంటారు. షవర్ ఉంది దాంట్లో వచ్చి మనకి గీజర్ ఉంది, లైట్ ఉంది. చక్కగా వెళ్ళి తలస్నానం చేసి రండి. అయ్యా ఎన్నాళ్ళు అవుతుందా? ఎన్నాళ్ళు అంటాను ఏంటి? పక్కనే ఉంటుందా? పక్కనే ఉంటుందా అయ్యా, అందుకనే మేము భరించలేకపోతున్నాం వాసన. వేరే మాకేం తెలిసేది కాదు. నేను స్నానం చేసి ప్రతిరోజు స్నానం చేస్తున్నాను. నేను అంటే కల్లా చేస్తారా మీరు? కళ్ళని ఎవడ స్నానం చేస్తాడా? మేము కళ్ళం చేయడం ఏంటి? మేము రోజు నువ్వు కళ్ళగా చేస్తాను. మేము రోజు ఒక టైం పెట్టుకుని అలా కళ్ళం చేస్తాను. నేను ముందు వెళ్ళి స్నానం చేసి వస్తాను, తర్వాత ఆయన వెళ్ళి స్నానం చేసి వస్తాడు. మీరు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నేను అప్పుడు ఫ్రీ అయిన తర్వాత అప్పుడు నేను స్నానం చేస్తాను. మీకేం తెలుసు, లేనప్పుడు నీళ్ళు ఉండవు కదయ్యా. అప్పుడు నీళ్లు ఉండవు కదా, మీరు నీళ్ళు వచ్చి పోస్తాను ఏంటి? మేము డ్యూటీకి వెళ్ళినప్పుడు నీళ్ళు అయిపోతాయి కదయ్యా. మీరు లేనప్పుడు స్నానం చేస్తే ఏమైంది నీకు అంట? లేకపోతే స్నానం చేయనట్ట. నేను వారానికి 7 రోజుల 6 రోజుల వారానికి 5 రోజులు 7 రోజులు అయ్యా. వారానికి నేను స్నానం చేసింది నాకు సైంటిస్ట్ చెప్పాడు, 2 రోజులకు ఒకసారి స్నానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని. మరి ఆ సైంటిస్ట్ తో ఉండొచ్చు కదా, మాతో ఎందుకయ్యా ఉండడం? నేను బుక్ లో చదివాను. బుక్ లో చదివారా? ఏ బుక్ లో చదివారు? అప్పుడు ఆ బుక్ ఉండేది. అక్కడ అడ్రస్ ఉందా? ఆ బుక్ లో అడ్రస్ ఉంటుంది కదా. అంటే అడ్రస్ ఫోన్ చేస్తే, అడ్రస్ వెళ్తే అక్కడ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. వాళ్ళ దగ్గర ఉంటుంది. మమ్మల్ని ఎందుకు అయ్యా ఇబ్బంది పెడతారు? నేను స్నానం చేస్తున్నానయ్యా. ఈ బట్టలు మార్చి ఎన్నాళ్ళైంది? నేను పూటకు ఒక డ్రెస్ వేస్తాను. అవును, మీరు డ్రెస్ ఎప్పుడు వేసాను తెలుసు కదా? వేస్తారా? డ్రెస్ ఎప్పుడు వేసాను? మధ్యాహ్నం వేసాను నేను. ఎప్పుడు మధ్యాహ్నం? ఈ రోజు మధ్యాహ్నం అయ్యా? ఈ రోజు మధ్యాహ్నం వేసాను. మరి నిన్న మధ్యాహ్నం కూడా చూసానయ్యా నేను. నిన్న వేసాను. మరి మొన్న మధ్యాహ్నం? మొన్న సాయంత్రం వేసి ఉంటాను. అంటే ఎన్ని రోజులుగా రిపీట్ చేస్తున్నారు? ఈ ప్రాసెస్ ఎన్ని రోజులుగా రిపీట్ అవుతుంది? మనకి కింద వాషింగ్ మిషన్ ఒకటి ఉందయ్యా, మనం కొనుక్కున్నాం. మన సొంత డబ్బులతో మనం కొనుక్కున్నాం. నేను 7 రోజులకి 7 జతలు ఉంచుకుంటున్నాం. వారానికి ఖచ్చితంగా 2 రోజులకైనా 1 రోజు స్నానం చేస్తాను. ప్రతిరోజు చేస్తాను. ప్రతిరోజు మిస్ అయిందా 2 రోజులు కనీసం ఒకసారి స్నానం చేస్తాను ఆరోగ్యంగా ఉండాలని. అంటే నెలలో 2 రోజులా? నెల రోజులు 2 రోజులు ఉంటాయా? ఒక నెలలో 2 రోజులు చేస్తారా అని నా అనుమానం. మీరు అలా చేస్తారు. మేము ప్రతిరోజు చేస్తాము. ప్రతి వారము మేము బట్టలు ఉతుక్కుంటాము. బట్టలు డ్రెస్ చేస్తాను. రోజుకో డ్రెస్ 4-5 రోజులుగా ఇదే రిపీట్ చేస్తున్నారు. ఈ డ్రెస్ మేము చూస్తున్నాము. అంటే స్మెల్ వస్తుంది మా దగ్గర.
మీకు తెలియదయ్యా, మీరు అలవాటు పడిపోయింది మీ ముక్కులు, మీ నాసికారంధ్రాలు అలవాటు అతను పడిపోయారు. వెళ్ళిపోయాడేటి? అందుకోసమే అతను వెళ్ళిపోయాడయ్యా. అతను ఏసీ లేక ఎండలు భరించలేక వెళ్ళిపోయాడు ఇంటికి, అక్కడ ఇంకా ఎండలు ఉంటాయ్యా, అందుకే వెళ్ళిపోయాడు. అయినా సరే ఈ వాసన కన్నా ఆ ఎండలు బెటర్ అనుకుని వెళ్ళిపోయాడు. మంచిదే. మేము ఏ ఎలకో పందికొక్కో చనిపోయింది అనుకున్నామయ్యా ఇన్నాళ్ళు. దయచేసి మీరు మా ఎందు దయ ఉంచి ఒక్కసారి ఆ రూమ్ లోకి వెళ్ళి నేను స్నానం చేశానయ్యా, ప్రతిరోజు స్నానం చేస్తున్నాను. ఎలా చేస్తారయ్యా మీరు స్నానం? అంటే ఇప్పుడు చెల్లి చూపించాలి ఏంటి? అక్కర్లేదయ్యా, ఆ, అంటే స్నానం ఎలా చేస్తే ఎలా- చేస్తారు ఏంటి? ఎలా చేస్తారు? ఎవరైనా ఎలా చేస్తారు? పిచ్చికి స్నానం చేస్తారా? పిచ్చికి మరి- మరి- అంటే పిచ్చిగా ఎలా ఏం చేస్తుందంటే మీరు చూసే ఉంటారు కదా, తొట్టిలో ఇట్లా ఉండి టిట్ అనేసి వచ్చేస్తుంది, తల ఇలా అనేసి వచ్చేస్తుంది. అలా చేస్తారా, మనిషిలా చేస్తారా అని. మీ మనుషులాగే చేస్తామయ్యా, మీరు ఎలా చేస్తారో మాకు మరి ఈ తెలుసు. వాసన ఏంటి అయ్యా మాకు? ఆ వాసన మీరు ఎక్కడి నుంచి తీసుకుని వస్తుంటారో నాకేం తెలుసు. ప్రతిరోజు స్నానం చేసి ఎంత నీట్గా ఉంటుంటే నన్ను మళ్ళీ అలా అది కరెక్ట్ కాదు. అది ఒక పని చేద్దాం అయ్యా, ఒక మనిషిని మాట్లాడదాం మీకు స్నానం చేయించడానికి. ఒక మనిషిని మీకు స్నానం చేయించాలి. నాకు నేను స్నానం చేసుకోగలను. మరి చెయ్యండి అయ్యా. అయితే ఆడ మనిషిని పెట్టండి. వాళ్ళు రారయ్యా, కొడతారు. దేనికి కొడతారు? వాళ్ళు రారయ్య ఈ వాసనగా, ఎవరు రారయ్యా, మనుషులు కూడా ఎవరు రారు ఈ వాసనకి. వాసన రావట్లేదు. మేము ఒక రోబోని తయారు చేసామయ్యా మీకు స్నానం చేయించడానికి. అది రెడీగా ఉంది బాత్రూమ్ లో, మీరు వెళ్తే అదే స్నానం చేస్తుంది. రెడీగా లోపల రోబో ఉండడం రోబో స్నానం చేయిస్తాయ్యా. అది మాకొద్దు, మేము చేసుకోలేమేంటి? చిట్టి వాళ్ళ తమ్ముడు అయ్యాడు పొట్టి అని. పొట్టి దగ్గరికి వెళ్ళు, మాకెందుకు ఆ పొట్లు? ఆ చిట్టి వాళ్ళ తమ్ముడు అయ్యా, చక్కగా మీకు స్నానం చేయించేస్తాడు. ఆ చిట్టి గురించి మాకు తెలిసిలే వద్దు. ఎన్నాళ్ళయ్యా మాకు ఈ బాధ, ఎన్నాళ్ళు ఈ నరకం, ఏది మాకు శాపం? మళ్ళీ అలా అంటావేటి? మాకు శాపం అలా ఉందయ్యా. అయితే వెళ్ళిపో. అంటే మీరు మనిషిని ఇబ్బంది పెట్టడం మాత్రం మానరా? నేను స్నానం చేస్తాను, రోజు పూట డ్రెస్ చేస్తాను, సెంటు కొడతాను. సెంటు కొడతారయ్యా, నాకు తెలుసు మీ దగ్గర 4-5 ఫ్లేవర్లు ఉన్నాయి. సెంటు కొడతారు, ఆ వాసన కవర్ చేయడానికి. వాసన కవర్ చేయడానికి రెండు రోజులకు ఒకసారి ఫ్రెష్నెస్ కోసం కొడతారు. ఏమోనయ్యా, ఈ స్నానం చేయకుండా ఈ వాసన కరోనా తెచ్చుకొని ఏంటిది? రూమ్ ఉండాలా వెళ్ళిపోవాలా?